హలో ఎవ్రీవన్, ఐఎమ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ యొక్క అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి 2025 ఇంపార్టెంట్ 2025 కరెంట్ అఫైర్స్ సంబంధించిన టాపిక్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ప్రీవియస్గా జరిగిన ఎన్టీపీసీకి సంబంధించిన ఎగ్జామ్స్లో చూసుకున్నట్లయితే 2025కి సంబంధించి మనకి ప్రతి ఒక్క రోజు జరిగిన షిఫ్టుల్లో ఎట్లేదన్నా 2-3 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి అనమాట. 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ ఈవెంట్సే కానీ స్పోర్ట్స్ సంబంధించినవే కానీ మనకి 2025 నుంచి మనకి మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్క షిఫ్ట్లో మనకి వచ్చాయి అనమాట క్వశ్చన్స్ అనేవి. సో దాన్ని బేస్ చేసుకుని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెనేషన్ అండ్ చేస్తున్నాను. సో చివరి వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే ఎన్టీపీసీ ఎగ్జామ్ రాశారో వారు ఎలా రాశారో నాకు కామెంట్లో తెలియజేయండి. సో ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో క్లిక్ చేసి ఫాలో అవ్వండి. సో ఎన్టీపీసీ యొక్క అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే వారి కోసం మన దగ్గర అయితే మెటీరియల్ అయితే ఉందండి. ఇది కేవలం 149 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం. సో కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అందుబాటులో అయితే ఉంది. ఇది మీ ప్రిపరేషన్కి చాలా అంటే చాలా బూస్టప్ ఇస్తుంది. సో వాట్సాప్ నెంబర్ 8125642471. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీకి సంబంధించిన మెటీరియల్ అనమాట. కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. విచ్ ఇండియన్ స్టేట్ అచీవ్డ్ ది హైయెస్ట్ రియల్ ఎకనామిక్ గ్రోత్ రేట్ ఇన్ ఇండియా ఫర్ ది ఇయర్ 2024-25? 2024-25 సంవత్సరంలో భారతదేశంలో అత్యధిక రియల్ ఆర్థిక వృద్ధిని రేటును ఏ రాష్ట్రం సాధించింది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి కర్ణాటక. సో తమిళనాడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో తమిళనాడు 2024 నుంచి 25లో 9.69 వృద్ధి రేటుతో భారతదేశంలో అత్యధిక ఆర్థిక వృద్ధిని సాధించింది. ఇది గత 10 సంవత్సరాల్లో రాష్ట్రంలోనే అత్యధికం. సో లోయెస్ట్ చూసుకున్నట్లయితే బీహార్ వస్తుందన్నమాట. బీహార్ ఈజ్ ద లోయెస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ టెర్రరిస్ట్ గ్రూప్ క్లైమ్డ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది పహల్గమ్ అటాక్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆన్ April 22, 2025? ఏప్రిల్ 22 2025న జమ్మూ కాశ్మీర్లోని పహల్గమ్ దాడికి బాధ్యత వహించిన ఉగ్రవాద సంస్థ ఏది? ఆప్షన్ ఏ లష్కర్ ఈ తోయిబా, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అండ్ జైష్ ఏ మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పహల్గమ్ దాడికి బాధ్యత వహించింది. ఇది 26 మంది పర్యాటకుల మరణానికి కారణమైంది. ఈ దాడి భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలను పెంచింది. సో నెక్స్ట్ వచ్చేసరికి విచ్ కంట్రీ పార్లమెంట్ ఓటెడ్ టు సస్పెండ్ కోఆపరేషన్ విత్ ది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEAని ఇన్ జనవరి 2025? జనవరి 2025 అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEAతో సహకారాన్ని నిలిపివేయాలని ఏ దేశ పార్లమెంట్ ఓటు వేసింది? ఇరాన్, రష్యా, చైనా, ఉత్తర కొరియా, నార్త్ కొరియా. ఆన్సర్ ఏ ఇరాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇరాన్ పార్లమెంటు IAEAతో సహకారాన్ని నిలిపివేసింది. దీనివల్ల అంతర్జాతీయ అణు ఒప్పందాలపై ఉద్రిక్తతలు పెంపొందాయి. ఇది ప్రపంచ రాజకీయాల్లో ముఖ్యమైన సంఘటన. సో నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఇండియన్ సిటీ హోస్టెడ్ ది మిస్ వరల్డ్ 2025 పాజెంట్? మిస్ వరల్డ్ 2025 పోటీని ఏ భారతీయ నగరం ఆతిథ్యం ఇచ్చింది? సో ముంబై, హైదరాబాద్, న్యూఢిల్లీ, బెంగళూరు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ హైదరాబాద్. హైదరాబాద్లో మిస్ వరల్డ్ 2025 జరిగింది. ఇందులో భారతదేశం యొక్క నందిని గుప్తా టాప్ 20లో స్థానం సంపాదించింది. ఈ సంఘటన భారతదేశం యొక్క అంతర్జాతీయ గుర్తింపును పెంచింది. సో నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్డ్ ది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ ఇన్ జనవరి 2025? జనవరి 2025లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ను ఏ భారతీయ రాష్ట్రం ప్రారంభించింది? సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. సో తెలంగాణ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ను ప్రారంభించింది. ఇది సామాజిక భద్రత మరియు సంక్షేమ కార్యక్రమాలకు బలోపేతం చేస్తుంది. ఈ పథకం పేదలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి వాట్ వాజ్ ది థీమ్ ఆఫ్ టెక్ క్రీతి 2025? ఆసియాస్ లార్జెస్ట్ ఇంటర్ కాలేజియేట్ టెక్నికల్ అండ్ ఎంటర్ప్రెన్యూరియల్ ఫెస్టివల్ హెల్డ్ ఎట్ IIT కాన్పూర్.
ఐఐటి కాన్పూర్లో జరిగిన ఆసియా యొక్క అతిపెద్ద ఇంటర్ కాలేజియేట్ టెక్నికల్ మరియు ఎంటర్ప్రెన్యూరియల్ ఫెస్టివల్ టెక్ క్రీతి 2025 యొక్క థీమ్ ఏమిటి? సో ఇన్నోవేటివ్ ఫర్ ఫ్యూచర్ అండ్ పంతారే అండ్ టెక్ ఫర్ టుమారో అండ్ ఎవల్యూషన్ ఆఫ్ టెక్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ పంతారే. సో టెక్ క్రీతి 2025 థీమ్ పంతారే. ఎవ్రీథింగ్ ప్లస్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ యొక్క నిరంతర పరిమాణాన్ని సూచిస్తుంది. ఈవెంట్ రక్షణ టెక్నాలజీపై దృష్టి సారించింది. సో బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, పంతారే. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఇండియన్ నేవీ వార్షిప్ కమిషన్ ఆన్ January 15th, 2025 ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఏఐ ఎనేబుల్డ్ వార్షిప్. జనవరి 15, 2025న కమిషన్ చేయబడిన భారత నౌకాదళ యుద్ధ నౌక భారతదేశం యొక్క మొదటి ఏఐ సామర్థ్యం కలిగిన యుద్ధ నౌక ఏది? సో ఆప్షన్ ఏ ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ బక్షీర్, ఐఎన్ఎస్ విశాఖపట్నం. సో ఆన్సర్ ఈజ్ ఐఎన్ఎస్ సూరత్. ఐఎన్ఎస్ సూరత్ ప్రాజెక్టు 15B విశాఖపట్నం క్లాస్ స్టెల్త్ డిస్ట్రాయర్ ఏఐ సామర్థ్యం కలిగిన మొదటి భారతీయ యుద్ధ నౌకగా కమిషన్ చేయబడింది. ఇది 72% స్వదేశీ కంటెంట్ను కలిగి ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ కంట్రీ రికాగ్నైజ్డ్ టైప్ 5 డయాబెటిస్ యాజ్ ఏ న్యూ ఫార్మ్ ఆఫ్ డయాబెటిస్ ఎట్ ది ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ కాంగ్రెస్ ఇన్ ఏప్రిల్ 2025. ఏప్రిల్ 2025లో ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ కాంగ్రెస్లో టైప్ 5 డయాబెటిస్ని కొత్త రకంగా డయాబెటిస్గా ఏ దేశం గుర్తించింది? ఆప్షన్ ఏ థాయిలాండ్, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి ఇండియా, ఆప్షన్ డి యునైటెడ్ స్టేట్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ థాయిలాండ్. థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగిన కాంగ్రెస్లో టైప్ 5 డయాబెటిస్ని అధికారికంగా గుర్తించారు. ఇది పోషకాహార లోపంతో సంబంధం కలిగి ఉంది. విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ది గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ స్కీమ్ ఆఫ్ ఇండియా GHCI ఇన్ January 2025? జనవరి 2025లో గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ స్కీమ్ ఆఫ్ ఇండియాని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ అండ్ ఆప్షన్ సి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో పవర్ మంత్రిత్వ శాఖ, పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ, నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. GHCIని నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఇది గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని పర్యవేక్షిస్తుంది. ఇది పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి వేర్ వాజ్ ది స్టాట్యూ ఆఫ్ బోడో లీడర్ బోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మ అన్వేల్ ఇన్ May 2025? మే 2025లో బోడే నాయకుడు బోడోపా ఉపేంద్రనాథ్ బ్రహ్మ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? అస్సాం, న్యూఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్. బోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మ అన్న అతను బోడే ఉద్యమ నాయకుడు అనమాట. సో ఈయన 31 March 1956 నుంచి 1 May 1990 వరకు ఒక బోడే సామాజిక కార్యకర్త మరియు ఆల్ బోడో స్టూడెంట్కి యూనియన్ మాజీ అధ్యక్షుడిగా పనిచేశారనమాట. సో ఆన్సర్ ఈస్ న్యూఢిల్లీ. బోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మ విగ్రహం న్యూఢిల్లీలో May 1, 2025న ఆవిష్కరించబడింది. ఇది సమాజం యొక్క సాంస్కృతిక గుర్తింపును సూచిస్తుంది. బోడో సమాజం యొక్క సాంస్కృతిక గుర్తింపును సూచిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఇండియన్ స్టేట్ వాజ్ రికగ్నైజ్డ్ అట్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ బై UIDAI ఫర్ ఆధార్ రిలేటెడ్ సర్వీస్ ఇన్ April 2025? ఏప్రిల్ 2025లో UIDAI ద్వారా ఆధార్ సంబంధిత సేవలు అత్యుత్తమ రాష్ట్రంగా ఏ రాష్ట్ర గుర్తింపు పొందింది? ఆప్షన్ ఏ మేఘాలయ, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి బీహార్. సో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించి మనకి బెస్ట్గా ఉన్నది మేఘాలయ. సో మేఘాలయ UIDAI ద్వారా ఆధార్ నమోదు మరియు బయోమెట్రిక్ అప్డేట్లో అత్యుత్తమంగా గుర్తింపు పొందింది. ఇది రాష్ట్రం యొక్క డిజిటల్ సామర్థ్యాన్ని చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మార్చ్ 2025లో ఇస్రో యొక్క కార్టోసాట్ 3 శాటిలైట్ ద్వారా 7.7 తీవ్ర భూకంపం రికార్డ్ చేయబడిన దేశం ఏది? మయన్మార్,
ఇండోనేషియా, జపాన్, చిలీ. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మయన్మార్. మయన్మార్లో 7.7 తీవ్ర భూకంపం సంభవించింది. దీన్ని ఇస్రో యొక్క కార్టోసాట్ 3 శాటిలైట్ రికార్డ్ చేసింది. ఈ చిత్రాలు భూకంప నష్టాన్ని అంచనా వేయడానికి సహాయపడ్డాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఇండియన్ క్రికెటర్ అనౌన్స్డ్ రిటైర్మెంట్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్ ఆన్ మే 12, 2025. మే 12, 2025న టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన భారతీయ క్రికెట్ ఎవరు? ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ, ఆప్షన్ బి రోహిత్ శర్మ, ఆప్షన్ సి రవీంద్ర జడేజా, ఆప్షన్ బి జస్ప్రీత్ బుమ్రా. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇది భారత క్రికెట్లో ముఖ్యమైన సంఘటన. సో నెక్స్ట్ వచ్చేసరికి విచ్ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ వాజ్ అప్రూవ్డ్ బై ది మహారాష్ట్ర క్యాబినెట్ ఆన్ June 24, 2025. June 24, 2025న మహారాష్ట్ర క్యాబినెట్ ఏ ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టును ఆమోదించింది? శక్తిపీఠ్ ఎక్స్ప్రెస్వే అండ్ ముంబై నాగ్పూర్ హైవే అండ్ పూణే మెట్రో ఫేజ్ 2, నాగ్పూర్ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్. సో నాగ్పూర్ ఎయిర్పోర్ట్ విస్తరణ. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ శక్తిపీఠ్ ఎక్స్ప్రెస్వే మహారాష్ట్రలో 12 జిల్లాలను కలుపుతుంది. ఇది రాష్ట్ర రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి వాట్ వాజ్ ది నేమ్ ఆఫ్ ది ఇండియా ఆర్మీస్ ఆపరేషన్ ఇన్ రెస్పాన్స్ టు ది పహల్గామ్ అటాక్ ఇన్ May 2025. మే 2025లో పహల్గామ్ దాడి ప్రతిస్పందనగా భారత సైన్యం యొక్క ఆపరేషన్ పేరేమిటి? ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ బిహాలీ, ఆపరేషన్ రక్షక్, ఆపరేషన్ విజయ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్లో లక్ష్యాలపై భారత సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్లా ఇది భద్రతా చర్యలను బలోపేతం చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మెటీరియల్ కావాల్సిన వారు వాట్సాప్ చేయండి.